That's actually so sweet of you. అది వదిలే నన్ను పెళ్లి చేసుకోని అన్నావుగా, నా గిఫ్ట్ నచ్చిందా బేబీ? Yeah. లోపల రిమోట్ ఉందా? ఉంది. ఆపరేట్ చేయి. హే, టెడీ బేర్ నడుస్తుంది. Hug me, kiss me, hug me, kiss me. Number of boys cheated. 3. Deepak. Rob. Mother. साले छोड़ मुझे. Stop. कौन है तू? హాయ్ భయ్యా, నేను అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. దానికేంది? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మీరు తనని ఎత్తుకెళ్ళి ఎక్కడైనా దాన్ని అది ఇది చేస్తారని నా మైండ్ లో ఇలా ఇలా అనిపిస్తోంది భయ్యా. సరే, అందుకని నా ముందే ఇంతవరకే చేస్తానని నాకు తెలిసింది అనుకోండి, నేను హ్యాపీ అయిపోతాను. సో ప్లీజ్ డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్. అరే ఛీ, అసలు ఇంత గలీజ్ అయిపోయినరా? నాకు ఒకలాగుంటదిరా నీ ముందు చేయనికి. ట్రై భయ్యా, సిన్సియర్ గా లవ్ చేశాను భయ్యా, ప్లీజ్ కొంచెం రికమెండ్ చేయండి. ఏ ట్రైల్ కొత్త కొత్త కనిపెడుతున్నారు. సరిపో, ఓ మూలం నిలబడి చూస్తాను. భలే భలే. భయ్యా 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 భయ్యా, రేయ్, లిప్ లో మాత్రం కిస్ చేయొద్దు భయ్యా. క్యూ? దానికుండే ఐటమ్స్ లో బాగుండేవి లిప్స్ ఒక్కటే. నాకు పెళ్ళైన తర్వాత కిస్ చేయడానికి వెళ్ళినప్పుడు తనకి మీ నోరే గుర్తుకొస్తుంది. అప్పుడు నోరు నోరు కన్ఫ్యూజ్ అయిపోదేటి. అరే భగవాన్, చల్ హట్ మై దిక్కరావు. అమ్మాయిలకి మెడ కిందే చాలా సెన్సిటివ్. లైట్ గా కిస్ చేసామంటేనే ఆ తర్వాత తనకి మిమ్మల్ని ఏదైనా చేసేస్తే తప్పైపోద్ది. క్యా భయ్యా? వద్దు. అరే ఎందుకురా దిమాగ్ ఖరాబ్ చేస్తావు? ఏందిరా నీ బాధ? ఏ ఏరియాకు పోయినా కూడా ఏదన్నా ఒకటి చెప్తానే ఉన్నావు. సరే, నువ్వే చెప్పురా, ఎక్కడ టచ్ చేస్తే చాలా నచ్చుద్ది? మంచి లకి మొగుడు తప్ప ఎవడు ఎక్కడ నొక్కినా నచ్చదురా నా. అవును, వీడిని నేను ఎక్కడ టచ్ చేద్దాం అనుకున్నాడు? చెప్పకు చెప్పకు, చెప్పేసింది. This boy? This man which area?
నొప్పేస్తుందా? ఏ ఆంటీ నువ్వేంటి ఇక్కడ? క్లబ్బింగ్ క్లబ్బింగా? నీ వయసు ఎంత? 45 పిల్లలు ఇంట్లో ఇంట్లోనా? తిన్నారా? తెలీదు నువ్వు తాగావా? 7 బీర్లు ఆల్ మెన్ ఆఫ్ షిట్ మా నాన్నని కలిపి చెప్తున్నాను. ఏం బేబీ మీ నాన్నని ఎందుకు తిడుతున్నావు? నువ్వు దమ్ము కొడితే అడగనంటున్నారు, నువ్వు మందు కొడితే తిట్టనంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఏమీ చెప్పనంటున్నావు. పెళ్లి చేసుకోమని డైలీ ఇరిటేట్ చేస్తున్నాడు. ఆ? ఆయన చెప్పేది కరెక్టే కదా. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికే కదా నీ శంక నాకుతున్నాను. నీకోసమే టాటూ వేసుకున్నాను, హెయిర్ స్టైల్ మార్చుకున్నాను, రమ్మన్న చోటుకల్లా వచ్చాను, ఐ లవ్ యూ అని హిందీలో చెప్పాను, ఇంకా ఎన్నెన్నో. కుచ్చునాయి, టోటల్ కుచ్చునాయి. పాగలే క్యా? పెళ్లి చేసుకుని ఏం చేస్తాం? సరే నువ్వు నీ బాయ్ బెస్ట్ గోవాకి వెళ్ళారు కదా? నిజమేనా? ఎప్పుడు నా మీద అనుమానమే నీకు. మేము గోవాకు వెళ్ళిన మాట నిజమే బేబీ. ఒకే రూమ్ లోనే ఉన్నాం, ఒకే బెడ్ లోనే పడుకున్నాం, కానీ ఏమీ చేయలేదు. ఇంతకీ ఏమంటావు? ఒకే రూమ్ లో ఉండి ఒకే బెడ్ లో ఉండి ఏమీ చేయలేదంటావా? నువ్వు ఎప్పుడు మారుతావు బేబీ? మేవెందుకు బేబీ మారాలి? అబ్బాయిలు మీరే మారాలి. అబ్బాయిల్ని చూస్తుంటే జాలేస్తోంది. అమ్మాయిలు మేమేం చెప్పినా మీరది నమ్మక తప్పదు. లాస్ట్ గా అడుగుతున్నాను, మీరిద్దరు తరా లేదా? నేను లాస్ట్ గా చెప్తున్నాను, ఇంటి నుండి బయటకు వెళ్ళిపో. మన నిజమైన ప్రేమని అనుమానించావు కదా, ఐఎమ్ బ్రేకింగ్ అప్ విత్ యూ. పని చేసావు, ఆ పని ముగించావు. నగరంలో నిన్న రాత్రి 25 సంవత్సరాలున్న ఓ యువతి అతి దారుణంగా హత్య చేయబడింది. ఈ హత్యకి ఇంతకు ముందు జరిగిన హత్యకి ఏదైనా సంబంధం ఉందా? అసలు ఈ 2 హత్యలు చేసింది ఒక్కరేనా? ఒకవేళ ఒక్కరే అయితే అమ్మాయిలు మాత్రమే ఎందుకు హత్య చేస్తున్నాడనే ప్రశ్నకి సమాధానం ఇంకా దొరకలేదు. ఈ కేసు మీద విచారణ జరిపించడానికి అసిస్టెంట్ కమిషనర్ ఇప్పుడు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. సార్ యాక్చువల్లీ అమ్మాయి సార్ ఆ ఇన్వెస్టిగేషన్ లో సార్ అమ్మాయిని ఎవరు హత్య చేసి సార్ పైన రూమ్ లో సార్ ఏంటి సార్ ఇన్ఫర్మేషన్ చెప్తాం అనుకుంటే ₹100 లంచం ఇచ్చి వెళ్తున్నాడు. ఇటువంటి క్రైమ్ స్పాట్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎవరైనా ఐడియా ఇచ్చి మా బుర్ర పాడు చేయకూడదు కదా, అందుకే 100 మంది ఇచ్చి మీ నోళ్లు మూయిస్తున్నారు. ఆడవాళ్ళు మన కనులు. ఆ అమ్మాయి శరీరంలో భయపడకుండా తొందరపడకుండా 17 చోట్ల బ్లడ్ క్లాట్ అవడానికి ఇంజెక్ట్ చేశారు సార్. కానీ ఉద్రేకంతో చేసిన హత్యలాగా లేదు సార్. ఒక్కొక్క దెబ్బలోనూ మార్కులు కనిపిస్తున్నాయి సార్. ఈ హత్య చాలా బ్రూటల్ గా జరిగింది. ఆ అమ్మాయి మొబైల్ ని ట్రేస్ చేసినప్పుడు యాక్చువల్ గా తను చనిపోవడానికి 15 నిమిషాల ముందు ఒక కుర్రాడితో మాట్లాడింది. ఆ కాల్ ని ట్రేస్ చేయాలని ట్రై చేశాం, కానీ అది ఇంటర్నెట్ వాయిస్ కాల్ సార్. ఐస్ ని డ్యామేజ్ చేశాడు సార్. ని కట్ చేశాడు. కట్ చేసిన ఫింగర్ లో పాయిజనస్ కెమికల్ ఉంది సార్. అందువల్లనే చీమలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి సార్. సో కళ్ళు ఈ రెండే ఈ కేసులో వెరీ ఇంపార్టెంట్ క్లూస్. ఇది కళ్ళు కనిపించిన వాళ్ళు రాసే బ్రెయిలీ స్క్రిప్ట్. సార్ అందులో ఏం రాసుంది? అమ్మాయిలకు ఆపదొస్తే మహిళా సంఘాలు వస్తాయి, అబ్బాయిలకు ఆపద వస్తే భగీరా వస్తాడు. ఇవన్నీ చేసేవాడు ఒక సైకోపాత్ అయి ఉంటాడని అనుమానంగా ఉంది. హూ ఇస్ దిస్ భగీరా?